మీరు మాట్లాడుతున్నటువంటి కాపుల్లో నుంచి గంటా శ్రీనివాసరావు గారిదే కులం, మంత్రి నారాయణ గారిదే కులం, మన ఈయన హోంమంత్రి గారిదే కులం. చెప్పండి, ఇది కరెక్ట్ అయిన పద్ధత రాజకీయ వ్యవస్థలో? మీరు బయటికి వెళ్తూ కులాల గురించి మాట్లాడటం ఏంటి? మీరు కులాల గురించి మాట్లాడే అంటే రేపు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క కులం ఓటేస్తే సరిపోయిద్దా? అదే కాక ఇవాళ కాపులకి 5% రిజర్వేషన్లు ఇచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల్ని విదేశాలకు వెళ్ళి చదివించేలాగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు కులం పేరుతో విమర్శించడం అంటే ఆఖరికి మిమ్మల్ని ఏ కులం అయితే ఉన్నారో ఆ కులం, కాపు కులం కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది. ఎందుకంటే కాపులకి ఇన్ని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అవాళ కాపులకి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని హర్షించి ఇలాంటి ముఖ్యమంత్రి లేడని చెప్పినటువంటి మీరు ఇవాళ లోటస్ పాండ్కి వెళ్ళగానే లోటస్ పాండ్ వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కూడా కులం గురించా? కులం గురించి మాట్లాడచ్చా? రాజకీయ వ్యవస్థలో ఉండి రాజకీయాల్లో మనం పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కులం గురించి మాట్లాడచ్చా? సరే, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఏ కులం అక్కడ? విజయమ్మ గారు గౌరవాధ్యక్షురాలు, ఈయనేమో అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి. ఇవాళ వాళ్ళకి 2 రాజ్యసభ సభ్యులు ఉంటే విజయసాయి రెడ్డి గారు, వేమారెడ్డి గారు. అలాగే అసెంబ్లీలో ఆయన పక్కన ఉండేది ఎవరయ్యా అంటే పీలేరు రామచంద్రారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, పిన్నింటి రామకృష్ణారెడ్డి గారు. వీటి గురించి అంటే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టే భవిష్యత్తులో అందులోంచి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని ఇదే పక్కీలో మీరు విమర్శిస్తారు. రాజకీయాల్లో విలువలు లేవు అనేది నిన్న మీరు పార్టీ మారితే మారారు, కానీ మీరు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మీరు ప్రజలు మిమ్మల్ని చీకొట్టడమే కాకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో అన్ని కులాలు కూడా మిమ్మల్ని ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా పార్టీ మారినప్పుడు సిద్ధాంతపరంగా మాట్లాడాలి తప్ప కులాల గురించి మాట్లాడకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రేపు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా నేను చెప్పాను ఇప్పుడు ఇవన్నిటి గురించి మీరు లెక్క రాసుకునే ఉంటారు. రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది మొదలు పెడతారు. వీళ్ళు అయ్యారాం గయ్యారాములు. ఈరోజు పార్టీ మారే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 23 మంది శాసనసభ్యులు 3.5 ఏళ్ల క్రితం పార్టీ మారారంటే వాళ్ళ అభివృద్ధి కోసం మారారు, నియోజకవర్గాల అభివృద్ధి గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి సంక్షేమాలు నచ్చి మారారు. ఇవాళ మీరేం నచ్చి మారారు? జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు తిట్టారు, ఇవాళ మీరు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒకటి చేయాలండి. నాతో సహా నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నా, రేపు ఒకవేళ నేనే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన ప్రతిసారి కూడా నేను పొగిడింది, నేను విమర్శించింది పక్కనే చూపించి ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఎలక్ట్రానిక్ మీడియా మీద ఉంది. ఎందుకంటే ఈ 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినటువంటి వీరిద్దరూ ఇవాళ వీళ్ళు ఇలా మాట్లాడటం అనేది జనాలు అసహించుకుంటున్నారు. ఇంతమంది పార్టీలు మారారు, కానీ ఏ ఒక్కరిని కూడా పార్టీ మారిన ఏ ఒక్కరిని కూడా అసహించుకోవాలి. వీళ్ళు మారింది కాక వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి ప్రజలు చీకొడుతున్నారు. ఇవాళ వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి కారణం నేను చెబుతున్నానండి. తెలుగుదేశం పార్టీలో గత 6 నెలలుగా ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే ప్రజలకు దూరంగా ఉన్నారో ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళకు ఒక 20-30 మంది సీట్లు రావు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఎక్సైజ్ చేస్తున్నారు. వీళ్ళ అభద్రతా భావం, వీళ్ళు ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఏదైతే వీళ్ళు ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టారో ఆ ప్రజలందరూ సర్వేలో మనకు వ్యతిరేకంగా తీర్పిస్తారు, మనకు సీట్లు రావని ఒక అభద్రతా భావంతో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
ఇంకొకరు ఇద్దరు వెళ్ళినా సరే అదే పద్ధతిలో వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే 20 నుంచి 30 మందిని మార్చడానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారనేది ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్కి భయపడే వెళ్ళిపోయారు. రావిల్ కిషోర్ బాబు గారు మారారు జనసేనలోకి. ఎందుకు మారారు తెలుసు కదా అందరికీ. ఆయనకి సీటు రాదనేది కన్ఫామ్. సీటు రాదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మారడానికి రెడీగా ఉన్నారు. మారండి, మీరు మారండి, మీరు పోతేనే మంచిది. నిజంగా చెబుతున్నాం. ఇవాళ అనకాపల్లి పార్లమెంట్లో అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోయాడంటే అక్కడ పండగ చేసుకుంటున్నారు. ఆ మంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడాడంటే చీరాల్లో నిన్న కర్ణం బలరాంకి బ్రహ్మరథం పడ్డారు. అంటే మీకు అలా ఉంది. మీరు పార్టీని వీడితే ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం అలాంటిది. మీకు జనాల్లో పలుకుబడి లేదు కాబట్టి వాళ్ళ ప్రజలు మీరు పార్టీ వీడితే బాబు పార్టీ వీడారని ఎవరు అడగట్లా. అందరూ కూడా పండగలు చేసుకుంటున్నారు. దయచేసి రాజకీయ నాయకులుగా చెప్పేది ఒకటే, కులాల గురించి మాట్లాడద్దు. దయచేసి కులం గురించి మాట్లాడద్దు. ఏ ఒక్క కులమో ఓటేస్తే మనం గెలవము. బీసీలు వేయాలి, ఎస్సీలు వేయాలి, ఓసీలు ఉన్నటువంటి కులాలు వేయాలి, అలాగే మైనార్టీలు వేయాలి. అన్ని కులాలు కలబోసి ఓట్లేస్తేనే ప్రజానాయకుడు అవుతాడు తప్ప ఏ ఒక్క కులంకు అయితే కులనాయకుడు అవుతాడు. ప్రజానాయకుడు ఎలాగవుతాడు? ఎవరైనా వెళ్ళే వాళ్ళు కులాలను విమర్శించడం ఏంటి? లోటస్ బండ్లో స్క్రిప్ట్ రాసిచ్చారు. ఇవాళ అవంతి శ్రీనివాస్కి నేను చెబుతున్నాను, కాపులకి ఏం చేశారనేది. నేను ఒక బీసీని, అవంతి శ్రీనివాస్ చర్చకు సిద్ధమా? కాపులకి ఏం చేశారో నేను చెప్తా. ఏం చేయలేదో ఆయన చెప్పమనండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేమేం చేశాము? అవంతి శ్రీనివాస్ గారు ఒక వేదిక మీదకి రండి, చెబుదాం. పార్టీ మారగానే సరిపోదు, నోరు అదుపులో పెట్టుకోవాలి. అవంతి శ్రీనివాస్కి ఆ మంచి కృష్ణమోహన్కి ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఏ కులం కూడా ఓటు వేయకూడదని. ఎందుకంటే వీళ్ళు కులాల గురించి మాట్లాడుతున్నారు. మిగతా కులాలు ఏ కులాలు కూడా వీళ్ళకి ఓట్లు వేయకూడదని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు పట్టింది వీళ్ళకి శనిగ్రహం. శని ఇప్పుడు పట్టింది. లోటస్ ఫండ్లో ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పుడు పట్టింది వీళ్ళకి శని. ఈ శని ఎక్కడ ఉంటుందంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయారన్నాక తెలిసిద్ది. అయ్యా లోటస్ ఫండ్లో అడుగు పెట్టగానే శని మనం దాపరించిందని. లోటస్ ఫండ్లోకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకి శని దాపరించింది. తప్పకుండా 2019 ఎన్నికల్లో వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పడమే కాకుండా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఆ జిల్లాల దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ జిల్లాల గురించే రమ్మనండి. ఆ చెప్పిన వాళ్ళు రమ్మనండి, డిబేట్కి రమ్మనండి. మీ ముందు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు చెప్పారుగా. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేసింది ఏదైనా మాట్లాడచ్చు వన్ సైడ్. డిబేట్కి రమ్మనండి. ఆ 3 జిల్లాల్లో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో నేను చెప్తా. ఇవాళ సీఎం గారు పేషీ గురించి మాట్లాడారు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆ పేషీ గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అది వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎవరండి? విజయమ్మరెడ్డి గారు. అధ్యక్షుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రతిపక్ష సెకండ్ ఎవరండి? పీలేరు రామచంద్రారెడ్డి గారు. చెప్పండి ఇప్పుడు దీని గురించి చెప్పండి. రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారండి. రాజ్యసభలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరండి? విజయసాయి రెడ్డి గారు, వేమారెడ్డి గారు. చెప్పండి, ఈ గుర్తుకు రాలేదా? చాలా తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కులాల గురించి మాట్లాడడం చాలా తప్పు. ఆ మంచి అవంతి వీళ్ళ రాజకీయ చాప్టర్ క్లోజ్. కులాల గురించి మాట్లాడారు కాబట్టి వీళ్ళ రాజకీయ చాప్టర్ క్లోజ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 4.5 ఏళ్ళు పనిచేశారే. ఆయన చెప్తాడు ఎప్పుడు, నేనే కులం కాదు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 2 కులాలు ఉన్నాయి, ఒకటి ధనికులు 2 పేదవాళ్ళు అని. ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారేం స్వామి? ఆ మాత్రం జ్ఞానం మీటింగ్లో విన్నాం కదా మనం. ఎప్పుడైనా ఆయన కులాల గురించి మాట్లాడారా? ఇంకొక కమ్మారు పక్కన కూర్చుంటేనే పాపం
పక్క జరగమని నిన్నో నన్ను పక్కకు పిలిచి కూర్చోబెట్టుకుంటాడు ఆయన. ఇంకో కమ్మారు ఎవరైనా కూర్చుంటే ఇలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అని నిన్నో నన్ను పిలిచి కూర్చోబెట్టుకునే వ్యక్తి మీద కులాల గురించి మాట్లాడారంటే మీకు 2019లో ప్రజలు బుద్ధి చెబుతారు. తప్పకుండా వేచి చూడండి. మీకు లోటస్ పాండ్లో అడుగు పెట్టగానే మీ శని నెత్తి మీద కూర్చుంది. మీరే వాళ్ళు రాసి ఇచ్చిన మాటలు మాట్లాడారు, అయ్యే చాలు మీరు ఓడిపోవడానికి. ఏమంటే మనం ఏ మనసుతో చూస్తే, మనం ఏ కళ్ళతో చూస్తే వాళ్ళు కనబడతారండి. మరి నాకు కనబడాల కులం అక్కడ, వాళ్ళకి కనబడింది అంటే వాళ్ళ ఆ కళ్ళతో చూస్తారు. నాకు కనబడాల కులం. నేను ఇప్పుడు చెప్పాక, నేను మీకు ముందే చెప్పా, ఏమంటే ఎప్పుడు కూడా క్లిప్పింగ్స్ పెట్టండి ఎలక్ట్రానిక్ మీడియా. నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడినప్పుడు పెట్టండి, ఒకవేళ రేపు నేను విమర్శిస్తే నాకు పెట్టండి, అలాగే ఏలే కూడా పెట్టండి. ఈ 4.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు అది ఇదని లోటస్ పాండ్లోకి రాగానే స్క్రిప్ట్ ఇవ్వగానే మాట్లాడతారా? ఆ మంచి శ్రీనివాస్కి ఏమైనా ఇది ఉందా? ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్య సరిగ్గా లేదని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఫైళ్ళు పెట్టుకొని, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఎన్ని ఫైళ్ళు పెట్టుకొని పేషీ గారు కూర్చుండేవాడు. ఎప్పుడు వెళ్ళినా సరే ఫైల్లే. ఎవరు మాట్లాడేవాళ్ళు లేక అనుకుంటున్నారేమో మీరు. ఈ రౌడీజాలు బౌడీజాలు మా దగ్గర కుదరవు. చీరాలు వచ్చి ప్రజలకు చెబుతా, రేపు మన అవంతి శ్రీనివాస్ ఎక్కడ పోటీ చేస్తా అక్కడ చెప్తా వచ్చి. నేను ఎక్కడైనా కులాల గురించి మాట్లాడడం మానేయండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.